విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో మత్స్యకారులు రోడ్డు ఎక్కారు. చేపల వేట, అమ్మకాలు మత్స్యకారులకు తరతరాలుగా వస్తున్న వృత్తి అని, వాటికి ప్రత్యేకంగా ఓ శాఖ మంత్రి ఉన్నప్పటికీ ఇతర కులాలకు అమ్మకాలు చేపట్టేందుకు లైసెన్సులు ఇవ్వడం తగదంటూ మల్లికార్జున స్వదేశీ మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ వృత్తులకు ప్రభుత్వం ప్రోత్సహించాలని, ఆయా కులాలు మాత్రమే వాటిని చేపట్టేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కొంతమంది ఇతర కులాలు చేపలు వేటతో పాటు అమ్మకాలు చేపట్టడంతో తమ భవిష్యత్తు అంధకారంలో పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వృత్తిని తామే చేసుకునేటట్టు రూపకల్పన చేయాలంటూ అధికారులకు అందజేశారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్నలకు పెద్దలకు మత్స్య సోదరులకు నా నమస్కారములు. అలాగే మా యొక్క జీవన వృత్తి చేపల పెంపకం. ఈ యొక్క చేపల పెంపకంలో చాలామంది ఒక అనకూడదైన లైసెన్స్ లేకుండా మా రోడ్లపై షాపులు పెట్టి మా యొక్క జీవన అభివృద్ధిపై కొడుతున్నారు. కావున దీనివలన గవర్నమెంట్ కూడా చర్య తీసుకొని మా యొక్క సహకారాలు అందిస్తారని కోరుచున్నాం. ఈరోజు రాజాం నియోజకవర్గం మత్స్య సంఘాలన్నీ ఈరోజు రాజాం మండలం రేపు నిన్న 4 మండలాలు కూడా ఒక మీటింగ్ మా సంఘాలు పెట్టుకున్నాం. ఈరోజు మా రాజాం మండలం మత్స్య కార్మికులన్నీ చాలా కొన్ని విషయాలు అన్యాయం జరుగుతుంది. ఎలాగంటే మత్స్య సంఘాలన్నీ ఒక సంఘాలంటే ఒక మనుగడ, ఒక కుల వృత్తి అంతే ఒక మనుగడ అన్నీ ఉండేవి. ఇప్పుడు ఏదీ లేకుండాను అన్ని కులస్తులు కూడాను ఇప్పుడు చేపల పెంపకం, చేపల స్టోరేజ్ అనే విధంగా మా కుల వృత్తిలోనే వేరే వాళ్ళు తలపెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రాజాము సంఘం శ్రీ మల్లికార్జున మత్స్య సహకార సంఘంలో 360 కుటుంబాలు జీవిస్తున్నారు మత్స్య సంఘాలు. మా జీవనోపాధి కోల్పోతున్నాం కాబట్టి ఈ రోడ్ని ఈ విధంగా ధర్నా ద్వారాగా రోడ్ని పెడవలసి వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే ఇతరులు చేపలు తెచ్చేసి చేపలు అమ్మడం గట్టను చేపలు వీధుల్లోన కాయగూరలోన అమ్ముకోనండి పర్లేదు. అలాగే ఒక్కడ స్టోర్ వేసేసి ఇతరుల కులాలు గట్టను ఈ విధంగా చేస్తుంటే మా కుల వృత్తి అని మనుగడ పోతుంది. మాకు వేరేగా మా తాత తండ్రులు మాకేంటి చేపల పెంపకం, చేపలు అమ్మడం, చేపలు పెట్టడం మాకు ఈ జీవనోపాధి తప్ప రెండో ఆస్కారం లేదు, మాకేం లేదు. ఇక్కడ ఈ మల్లికార్జున ఐఎఫ్సి ఇట్లోన బీసీ మత్స్య కార్మికులు ఉన్నారు, ఎస్టీ మత్స్య కార్మికులు ఉన్నారు, ఎస్సీ మత్స్య కార్మికులు అందరూ కూడా మా జీవనోపాధులకి మేము రోడ్డు మీద పడవలసి వస్తుంది. ఇది మనకి ఒక చేపల షాపు ఎవరైనా పెట్టాలంటే డిఎఫ్ఓ విజయనగరం పర్మిషను ఉండాలి, మత్స్యశాఖ పర్మిషను. అలాగా మన నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ గారు ఉండాలి. ఇవేవి ఇతరులకి ఇవ్వకూడదని మా డిమాండు. ఎన్నో షాపులు ఎక్కిపోతుంది. మా జీవనోపాధులు కాపాడని ఫ్రెష్ ద్వారా మిమ్మల్ని అందరినీ మా కులాలన్నీ కూడా శిరస్సు వంచి ప్రార్థిస్తాను. కులాల మధ్య కుల సంఘాల మధ్య కుల వృత్తుల వారిని కాపాడండి. రాజా మత్స్యకారుల సంఘం, మత్స్యకారుల సంఘం, రాజా మత్స్యకారుల సంఘం, చేపల పెంపకం, చేపల వేట, చేపల అమ్మకం ఏ ఒక్కరికి కట్టబడతారా? వందలాది కుటుంబాల హక్కులు ఏ ఒక్కరికి కట్టబడతారా? రాజా మత్స్యకారుల సంఘం చేపల వేట, చేపల అమ్మకం, చేపల అమ్మకం, రాజా మత్స్యకారుల సంఘం, రాజా మత్స్యకారుల సంఘం, బోర్డు కూడా పడాలి.